కాంతారాలో ఏదైతే పూనకాలు వచ్చేటటువంటి కార్యక్రమం నడిచిందో దాని ఇంపాక్ట్ అన్నటువంటిది చాలా పెద్ద ఎత్తునే కనబడుతుంది. సక్సెస్ఫుల్‌గా నడుస్తున్నటువంటి పరిస్థితి. ఆ కాన్సెప్టు అది సూపర్ హిట్ అయినటువంటి వేళ ఇప్పుడు దాని సీక్వెల్ తీసినటువంటి సందర్భంలో దీని ముందు జరిగినటువంటి అంశాలు కొన్ని ప్రధానంగా ప్రస్తావించుకుంటున్నారు ఇప్పుడు. ఈ పూనకం వచ్చేటప్పటికి పింజర్ల దేవుడు ఆవహించి దైవనర్తకుడి పేరుతో దైవనర్తకుడిగాకి ఈ భవిష్యత్ చెప్పడం లేకపోతే ఈ కాన్సెప్ట్ ఉంటుంది. వాళ్ళకి సంబంధించినటువంటి ఉమేష్ పంబడ అనేటటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి మొన్న వీళ్ళు ఎవరైతే రిషబ్ శెట్టి వీళ్ళందరూ వెళ్ళి ప్రార్థనలు చేశారు. ఆ టైంలో ఆ దైవనర్తకుడైన ఉమేష్ పంబడ నోట్లో నుంచి వచ్చినటువంటి మాటలు ఏంటంటే, రిషబ్ శెట్టికి సంబంధించి వేరే ఏదైతే నువ్వు ఇప్పుడు ఇది ఉంది కదా, మొన్న గొడవ బాగా అయ్యి కర్ణాటకలో రచ్చరచ్చ నడిచిన ధర్మస్థలకి వెళ్ళి అక్కడ హెగ్డేని కలుసుకోమని చెప్పారు. అదేంటి అలాగ పూనినప్పుడు ఎందుకు చెప్తారు అన్నటువంటి చర్చ కూడా తీసుకొచ్చి ధర్మస్థలను అప్పటి నుంచి నెగిటివ్గా ప్రచారం చేసుకొచ్చింది బాగా. ఎందుకంటే కాంతారా సూపర్ సక్సెస్ అయ్యేటప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆ కాన్సెప్ట్ వస్తున్నప్పుడు దాంట్లో భాగంగా ధర్మస్థల అన్నటువంటిది ఆ ఉమేష్ చంద్ర తన ఒంటి మీద దేవుడు పూనినటువంటి సందర్భంలో చెప్పడం, హెగ్డే గురించి. హెగ్డే దగ్గరికి వెళ్ళాం, హెగ్డే వీళ్ళకి తెలుసు బాగానే. కాబట్టి ధర్మస్థలం నువ్వు తరచూ వెళ్ళు, ఆ దర్శన నువ్వు సినిమా తీస్తానంతసేపు అని చెప్పడంతో ఇప్పుడు ఆ అంశాలని చర్చకు వస్తున్నాయి. ఎందుకంటే ధర్మస్థలాన్ని అపవిత్రమని దుర్మార్గమని ప్రచారం చేశారు. సినిమాకు ముందు చేసే ప్రచారం తర్వాత సినిమాలో కూడా అది చెడిపోతుంది అనుకున్నారు. ధర్మస్థల పవిత్రతను వీళ్ళేం భంగం చేయలేకపోయారు. దేవుడు తన సత్తా ఏంటో చూపించాడు. నిజమేంటో బయటికి తెలిసింది. ధర్మస్థలం మీద తప్పుడు ప్రచారం చేసిన కర్ణాటక ప్రభుత్వాన్ని తప్పని తేలింది. ఇప్పుడు ఇంకో పక్కన కాంతార సీక్వెల్ సక్సెస్ అన్నటువంటిది తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుందని, దుర్మార్గులకి ఎప్పుడు కూడా దేవుడు తోడు ఉండడానికి కనబడుతుంది.